మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఇలా స్టేప్లర్స్ వాడుతూనే ఉంటాం కదండి. వాళ్ళ బుక్స్ కవర్ వేయడానికి, ఏదైనా పేపర్స్ పిన్ చేయడానికి కానివ్వండి. అయితే కొన్నిసార్లు మనకి ఏమవుతుంది, ఎప్పుడు అయిపోతే మనకు తెలియదండి. ఇప్పుడు అవసరమైనప్పుడు అర్జెంట్ కావాలి అనుకున్నప్పుడు తీసామనుకోండి, అయిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏమాత్రం టెన్షన్ పడకుండా మనకు ముందే అయిపోతాయి అని తెలుసుకోవాలి అనుకుంటే కొంచెం స్టేప్లర్కి కొంచెం లాస్ట్లో పిన్స్ ఎక్కడైతే ఉంటాయి, లాస్ట్లో కొంచెం ఎడ్జ్లో కనుక నెయిల్ పాలిష్ వేశారనుకోండి, లాస్ట్లో అయిపోతున్నాయి అని కొంచెం నెయిల్ పాలిష్లో ఉన్నాయి వస్తూ ఉంటాయి కదండి. అప్పుడైతే మనకి ఈజీగా కనిపిస్తే ఇంకా 2-3 డేస్లో అయిపోతాయి అనుకున్నప్పుడు మళ్ళీ కొత్తవి అయితే వేసుకోవచ్చు. ఆ టైంకి టెన్షన్ లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకోండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లల బట్టలు ఉంటాయి కదండి, వీటిని కొంచెం పార్టీ వేర్ డ్రెస్లు ఏవైతే ఉంటాయి మన ఫంక్షన్స్కి వెళ్ళి వాడుతూ ఉంటాం, మళ్ళీ తీసుకొచ్చి కొంచెంసేపు డ్రై ఎండలో ఆరపెట్టేసి మళ్ళీ వెంటనే కబోర్డ్స్లో కానీ బీరువాలు కానీ పెడుతూ ఉంటాం కదా. మళ్ళీ ఎప్పుడైనా మనం వాడుకోవాలి అనుకున్నామే అనుకోండి, కొంచెం అయితే ముక్కు వాసన లాగా వస్తుంది అనుకోండి, కొంచెం దూదిలో కాటన్ ఉంటుంది, దూదిలో కొంచెం కర్పూరం ఉంటుంది, కర్పూరం వేసి ఇలా ఫోల్డ్ చేసి కనుక పెట్టేసుకున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్ డ్రెస్ ముక్కు వాసన అనేది ఉండదండి. కర్పూరం మంచి వాసన అయితే వస్తుంది. సేమ్ ఎట్ ద సేమ్ టైం ఇది కబోర్డ్లో కానీ బీరువాలో కానీ పెట్టుకున్నాం అనుకోండి, ఆ కబోర్డు అలానే బీరువా కూడా మంచి వాసన అయితే వస్తుంది. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. అండ్ ఏది